గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తూర్పు లద్దాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి భద్రతల నిర్వహణపై భారత్ చైనాల మధ్య తాజాగా చర్చలు జరిగాయి. గతేడాది జరిగిన చర్చల తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం నెలకొన్నట్లు ఇరు దేశాలు తెలిపాయి. ప్రస్తుత పరిస్థితులను కొనసాగించాలని, ఏవైనా సమస్యలొస్తే మిలిటరీ దౌత్య మార్గాల ద్వారా వాటిని పరిష్కరించుకోవాలని మిలిటరీ అధికారులు నిర్ణయించారు. తూర్పు లదాఖ్లోని వాస్తవాధీన రేఖ వెంబడి శాంతి భద్రతల నిర్వహణపై భారత్ చైనా మిలిటరీ అధికారుల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగాయి. 2025 ఆగస్టు 19న జనరల్స్ స్థాయి ప్రత్యేకాధికారుల భేటీ తర్వాత పశ్చిమ కమాండ్లో జనరల్స్ స్థాయి మెకానిజం కోసం జరిగిన తొలి సమావేశమని విదేశాంగ శాఖ ప్రకటించింది. ఈ నెల 25న భారత్ వైపు ఉన్న సరిహద్దు ప్రాంతంలోని మోల్దో చుసుల్ సమావేశ కేంద్రంలో 23వ కోర్ కమాండర్ల స్థాయి చర్చలు జరిగినట్లు తెలిపింది. 2024 అక్టోబర్లో జరిగిన 22వ కోర్ కమాండర్ స్థాయి సమావేశం తర్వాత పురోగతిని ఇరుపక్షాలు సమీక్షించినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది. గతేడాది జరిగిన చర్చల తర్వాత సరిహద్దు ప్రాంతాల్లో ప్రశాంత వాతావరణం కొనసాగుతోందని ఇరు దేశాలు తెలిపాయి. 7 ఘర్షణ పాయింట్ల నుంచి ఇరువైపులా బలగాల ఉపసంహరణ పూర్తయినట్లు విదేశాంగ శాఖ ప్రకటించింది. 5 పాయింట్ల నుంచి పెట్రోలింగ్ పునఃప్రారంభమైందని, తూర్పు లదాఖ్లోని సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్తతలు పూర్తిగా తగ్గినట్లు తెలిపింది. ప్రస్తుత పరిస్థితులు కొనసాగించాలని, ఏవైనా సమస్యలు వస్తే మిలిటరీ దౌత్య మార్గాల ద్వారా వాటిని పరిష్కరించుకోవాలని ఇరు దేశాల అధికారులు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు భారత్ చైనా విదేశాంగ శాఖలు ఓ ప్రకటనలో పేర్కొన్నాయి.